ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అవుతారని ముద్రగడ సన్నిహితుడు ఏపీ కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ తోట రాజీవ్ అన్నారు. ఇది కాపు సామాజిక వర్గానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. ముద్రగడ మళ్లీ రాజకీయాల్లో బిజీ కావడంతో హర్షణీయమన్న రాజీవ్తో మా డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు ఫేస్ టు ఫేస్. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు జనసేన టీడీపీతో కలిసి వెళ్ళబోతున్నారని ఇటీవల కాలంలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముద్రగడతో పాటు చాలా సంవత్సరాలుగా ఉద్యమాలు చేసినటువంటి నాయకులు కూడా చాలామంది ఉన్నారు. మనతో పాటు కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మా తోట రాజీవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు విషయాలు చేస్తున్నాం. సార్ చెప్పండి, ఈ మధ్య మనం చూస్తున్నాం ముద్రగడ గారు జనసేనతో వెళ్ళబోతున్నారు, టీడీపీతో వెళ్ళబోతున్నారు, రేపు మాప కూడా ఆయనతో సిట్టింగ్ అవుతుంది, పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. అసలు ఏం జరుగుతుందంట? రేపు పవన్ కళ్యాణ్ గారు వచ్చేది ఒక మర్యాదపూర్వకమైన కలయిక. ఈ కలయిక వల్ల యావత్ జాతికి కూడా మేలు జరుగుద్ది. కాపు జాతి ప్రయోజనాల గురించి ఏమైనా మంచి జరగచ్చేమో అని మేమందరం కూడా ఆశావాదంగా ఎదురు చూస్తున్నాం. అలాగే మీరు ఇందాక ఒక మాట అన్నారు, కాపు నాయకుడని. మరి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు కానీ ఆయన ఇతరులతో కూడా ఆయన మాట్లాడేది ఒకటే, ఆయన ముద్రగడ పద్మనాభం గారు అనే వ్యక్తిని ఒక ఉద్యమ నాయకుడి కింద చూస్తారు. ఇదే ఒక క్లారిటీ యావత్ కాపు జాతికి కానీ లేదా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, ఆయన ఒక ఉద్యమ నాయకుడు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన అలాగే సంబోధిస్తారు. సో ఆయన ఎప్పుడన్నా కాపు నాయకుల్ని ఏమైనా విమర్శిస్తే అది ఇప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం గారికి వర్తించదు. ఆయనకి కాదు, మొన్న ఇటీవల కాకినాడ ఇన్సిడెంట్ కానీ లేఖలో కూడా అది ఏ మాటికి కూడా ముద్రగడది కాదు. అయితే ఇప్పుడు ఆయన వస్తుంది, ఆయనకి ముద్రగడ పద్మనాభం గారు అంటే చాలా అభిమానం. ఒక ఉద్యమాల్లో ఆయన చేసిన తీరుని వాటిని చాలా ప్రశంసిస్తూ ఉంటారు. అలాగా ఆయన అంటే ఒక అభిమానం. ఎప్పుడో జరగాల్సింది ఇవాళ జరుగుతుంది. అది ఒక మంచి కలయిక, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే కలయికని. ఎందుకంటే మీరు ఇవాళ చూడాలి, రాజకీయ నాయకుడు అంటే ఎలాగ ఉండాలనేది ఆయన కాపు అని చెప్పి ఒక చోట కట్టేయకూడదు. ఆయన నియోజకవర్గంలో వాళ్ళ తాతల కాలం నుంచి వాళ్ళు ఒక రాజకీయ నాయకులు. వాళ్ళ అభివృద్ధి, నియోజకవర్గం అభివృద్ధి ఎలా చేయాలంటే జెడ్పీటీసీ రోడ్లని ఆర్ఎండ్బి రోడ్ల కింద కన్వర్ట్ చేసి, అసలు రిజర్వాయర్ ఆ రోజుల్లో సుబ్బారెడ్డి రిజర్వాయర్ అని చెప్పి వాళ్ళ తాతగారు తెస్తే, ఈయన చంద్రబాబు గారితో ఒక రిజర్వాయర్ ఈయన తెప్పించారు. ఒక ఫైర్ స్టేషన్ కానీ ఒక హెల్త్ సెంటర్లు కానీ, అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ కన్నా పెద్ద లెవెల్స్లో ఆయన ఏం చేసినా కొంచెం పెద్ద స్థాయిలో తెచ్చుకోవాలనే తపన ఉంటుంది. అలాగే అన్నిట్లోని. సో ఒక మంచి రాజకీయ నాయకుడు కూడా ఈరోజు ఈ కలియక తర్వాత రాజకీయ మాటలకు వెళ్తే ఆయనకి ఒక మంచి పోరాట యోధుడు, ఉద్యమకారుడు కాకుండా మంచి రాజకీయ నాయకుడు. అంటే నియోజకవర్గాల్ని ఎలా అభివృద్ధి చేయాలో కూడా ఆయనకు మంచి అవగాహన ఉంది, చేసి చూపించాడు ఆయన. మరి ఇంతకాలం స్తబ్దుగా ఉండిపోయారు, ఏ పార్టీలో కూడా మొట్టదాకా వైసీపీకి వెళ్తారన్నారు. మీరందరూ కూడా కాపు ఐక్యత కోసం మొత్తం సమీకరించేందుకు కూడా చాలా ఉద్యమాలు చేశారు ఆయనతో కలిసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన కలవడం వల్ల ఐక్యత వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఐక్యత పెరుగుద్ది. ఎందుకంటే ఒక ఇద్దరు నాయకులు ఒక చోటుకి వస్తాం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకుంటూలో ఖచ్చితంగా లబ్ధి చెందుద్ది. ఆ లబ్ధి కోసమే మేమందరం కూడా ఈరోజు దీన్ని స్వాగతిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రాబోతున్నారు, ఎక్కడ రాబోతున్నారు, అసలు దీనికి సంబంధించి వివరాలు ఏంటి? అంటే మాకున్న అంటే వాళ్ళ ముఖ్య నాయకులు వచ్చి మాట్లాడిన దాని ప్రకారం అయితే ఆయన వచ్చే వారం 20 తారీఖు తర్వాత అన్నారు. అంటే డేట్లు ఇంకా ఖాయం అవ్వలేదు, 1-2 రోజుల్లో తెలుస్తుంది మనకి. ఆయన ముద్రగడ గారిని కలుస్తానికి కెల్లంపూడి వస్తానని చెప్తాం జరిగింది మాకు. ఇది ఒక మంచి పరిణామం కిందే మేమందరం భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఒక 4 సంవత్సరాలు చాలా కష్టపడి రోడ్ల మీద ఉండి ఈ జాతి ప్రయోజనాల గురించి మేము పోరాడాం. కాబట్టి ఈ కలయిక తర్వాత మా ఈ కాపు జేఏసీ పాత్ర కూడా చాలా గట్టి పాత్రే. సో మేము పడ్డ పోరాటానికి ఏమన్నా ఒక రూపం వస్తే మా అందరికీ కూడా ఆనందం ఉంటుంది. ఇక పైదట ఏంటంటే ఏమైనా నిర్ణయాలు జాతి గురించి తీసుకుంటానికి ఒకళ్ళకి ఇద్దరు అయ్యారు, 2 మహాశక్తులు కలవబోతున్నాయి. ఆ మహాశక్తులు కలుస్తాం వల్ల మంచి జరుగుతుంది తప్ప ఇక్కడ చెడ్డ జరగదు.
ముద్రగడ గారు ఆయనతో కలిశాక 2-3 నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. మీరు కూడా ఎంతో కాలంగా ఆయనతో పాటు ఉద్యమంలో ఉన్నారు. ఈ కోస్తా జిల్లాల్లో చాలా కాలం కూడా ఆయనతో పాటు కొనసాగారు. అంటే మీలాంటి వాళ్ళందరూ కూడా సీట్లు మాట్లాడే అవకాశం ఉందా? అసలు ఎటువంటి చర్చ జరగబోతుంది? ఇప్పుడు ఆయన కొన్ని ప్రస్తావించవచ్చు, ప్రస్తావిస్తారని నేను అనుకుంటున్నాను. కానీ సీట్ల దగ్గరికి వచ్చేటప్పటికి స్థానికంగా వాళ్ళ సర్వేలు రావాలి. మరి ఆ క్యాండిడేట్లు ఎవరైతే అర్హుడు అయి ఉంటేనే కదా ఈరోజు ముఖ్య లక్ష్యం ముందు మనకు ఉండేది గెలుపు ఓటమి రేపు పొద్దుట ఎలక్షన్స్లో. ఈ గెలుపు ఓటమికి దీటైన అభ్యర్థులు ఆయన దగ్గర ఉంటే ఆయన సజెస్ట్ చేస్తారు. అలాగే దాన్ని పరిగణలో తీసుకుని దాన్ని సర్వేలు చేయించి రేపొద్దున దాని మీద ఒక మంచి నిర్ణయం కూడా తీసుకుంటారు. ఇప్పుడు దీంట్లో ఏదైనా రాజకీయాల్లో నిరంతరం ఈ సర్వే రిపోర్ట్లు అనేవి ఇప్పుడు కొత్త ఆనవాయితీ వచ్చింది. దాని ప్రకారమే ఏమన్నా నిర్ణయాలు ఉంటాయి, కానీ ఏదో కూర్చుని మాట్లాడేది కాదు. అందుకనే ఇది ఫస్ట్ మర్యాదపూర్వకమైన కలయిక. దీని అనంతరం రాజకీయ చర్చ కూడా ఉంటుందని అందరం భావిస్తున్నాం. ఆ రాజకీయ చర్చలో 1-2 సార్లు కూర్చుని ఆయన మర్యాదపూర్వకంగా వచ్చారు కాబట్టి ఈయన మర్యాదపూర్వకంగా ఆయన కలిసి భేటీ అయ్యి ఇంకా ముందుకు సాగుద్ది. ఏదన్నా సరే జాతి ప్రయోజనాలు దృష్ట్యా ఇది ఒక మంచి కలయిక అని మేము అందరం భావిస్తున్నాం. ఇది మొత్తానికి ఒక కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ జనసేనాని పవన్ కళ్యాణ్ కలిస్తే జాతికి మేలు జరుగుతుంది. ఎంతో కాలంగా కూడా ఈ జాతి ఐక్యత కోసం మేము అందరం కూడా ఉద్యమాలు చేస్తాం ఆయనతో పాటు అని చెప్తున్నారు. ఆయన కలిశాక ఎటువంటి చర్చలు వస్తాయి, ఆ తర్వాత మొత్తం కూడా పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని తోట రాజీవ్ గారు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ స్వామితో వాసు, ఐ న్యూస్, విశాఖ.